రైట్. బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీలో ఈ జాప్యానికి, ఈ నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ కూడా ఇంకా నియామకం జరగకుండా జాప్యం చేస్తున్నారు అంటే అది కేవలం స్థానిక సంస్థలు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ కావాలని వీటిని డిలే చేస్తూ వస్తోంది అనేటువంటిది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఏమంటుంది బీఆర్ఎస్? మార్పు అని వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చే వాళ్ళకి పదవులు వచ్చినాయి, ఇక నచ్చే వాళ్ళకి ఇచ్చుకోడే క్రమంలోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు తప్ప ఇంకోరికి లేదన్నది కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ నేలపై రక్తపు మరకలు అంటించిన ఏదైతే పసుపు పార్టీ నేతలు, అదేవిధంగా పసుపు పార్టీ అటాచ్ లో ఉన్న నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పాత నాయకులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయనేది గతంలో కూడా చూశాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు అంతర్గత స్వేచ్ఛ ఇంతకుముందు చాలా మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో, మీరు కూడా రోజా గారు. అసలు అంతర్గత స్వేచ్ఛ కాదండి, అంతర్గత కలహాలు ఎక్కువ పార్టీలో. అదే విధంగా అంతర్గత ఏదైతే మీరు ఏదన్నారు దాదాపు ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రజాస్వామ్యం కాదు పగలు ఎక్కువ, ప్రతీకారాలు ఎక్కువ. అదే విధంగా కుర్చీ మడత పెట్టి కొట్టుకోవడానికి గాంధీ భవన్ సాక్షి అహింసావాదని అవన్నీ వాళ్ళకి పాజిటివ్ అంటున్నారు కదా, అదేం మాకు మైనస్ కావు అంటున్నారు. అదే అండి, ప్రజలు చూస్తారు కదా అండి. ఇప్పుడు ఏది ప్లస్ ఏది మైనస్ అని ప్రజలు చూస్తారు. గాంధీ భవన్ సాక్షిగా గప్ప కొట్టుకుంటాడే కూడా చూస్తారు. నిన్న ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కూడా అయింది. కర్రలతోనే మొత్తం సూర్యాపేట మొత్తం నడి రోడ్డు మీద కొట్టుకున్నారు. ఇక అది దాన్ని మనం ఏమనుకుంటామండి, రౌడీయిజం, గూండాయిజం, షాప్ చూపించి తిరిగేటోళ్ళు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలిళ్ళు. ఇలాంటి నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉద్యమకారులు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేకున్నా కూడా వాస్తవం వాళ్ళ కళ్ళ కన్నీళ్లు గడవకుండా దాదాపు 10 ఏళ్ళు ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు రావాలని కోరుకుంటున్నాం, తప్పేమున్నది. ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవంగా ఇంతకుముందు నరసన్న గౌడ్ ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడినా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఇక పదవి వచ్చే ముందు నేను పైకే పోతాగోతని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తులకు ఇంత అన్యాయం జరుగుతుంటే నిన్న నేను కూడా కేయూ జాక్ ని పిలిచిందండి, ఇది మన ఉద్యమకుల సాక్షిగా వాస్తవంగా అమర జ్యోతి దగ్గరికి చర్చలకు పిలిచింది ప్రభుత్వం. ఇది కేకే కమిటీ అని పిలిచింది. కేకే కమిటీలో కేకే లేడు. నేను చెప్తున్నా ఎంత సిన్సియారిటీ అంటే ఉద్యమకారుల మీద. ఉద్యమకారులు 250 గజాలు ఇస్తా ఉన్న వాళ్ళు, అదే విధంగా ఇంకేదో చేస్తామని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో కమిటీలో కేకే లేడు. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినప్పుడు కేకే ఉన్నాడు, కాకతీయ యూనివర్సిటీ వచ్చే వరకు అసలు కేకే లేడు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ అరగంట 2 గంటలు వచ్చి పేటు కథం, లంచ్ తర్వాత మాయం. ఇది వీళ్ళ సిన్సియారిటీ. ఇంకోటి ఏంటంటే అక్కడ అడిగిన క్వశ్చన్లు కూడా వాస్తవంగా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ. పాపం ఆయన ఆవేదన ఏదైతే గొట్టెముక్కల రమాకాంత్ రెడ్డి అని ఉంటాడండి, ఆయన ఏంటంటే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చేసిండు, దాంతో పాటు యూత్ కాంగ్రెస్ కూడా వాస్తవంగా ఆయన ప్రెసిడెంట్ చేసిండు. వాళ్ళ భార్య నేషనల్ కాంగ్రెస్ లో పనిచేస్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక యాత్ర చేసిండు, పాదయాత్ర. అందులో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ బిడ్డను కూడా భుజాల మీద ఎత్తుకున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ బిడ్డను రాహుల్ గాంధీ భుజాల మీద ఎక్కించుకుంటారు. ఇక్కడ తెలంగాణ బిడ్డను వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భుజాల మీద తీసి కింద పడేసి నెలకొస్తారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కాలేదు, కూడా ఇవ్వచ్చు కదా అండి అతను. అలాంటి వాళ్ళకు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి అంటారు, వీరన్న అంటారు, కాకతీయ యూనివర్సిటీలో వీరోచితంగా వాళ్ళు కూడా పోరాడిల్లు. ఇప్పుడు అందరూ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడుతుంటే వీళ్ళని కూడా వేధించిల్లు. అసలు కొట్లాడేదే కాంగ్రెస్ మీద కదా, మళ్ళీ మీరెట్లా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి పనిచేసే వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశం లేకపోతే ఏంటంటే ఎవరికి వస్తాయి పదవులు. నేను చెప్తున్నా, కుండ సూర్యకి ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీకి, మోసం చేసిపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు, కేఆర్ నాగరాజు ఎవరు, అదే విధంగా కడియం శ్రీహర్ ఎవరు, యశస్విని ఎవరు, వీళ్ళంతా పారాషూట్ నాయకులే కదా. పారాషూట్ నాయకులకు పదవులు ఇస్తారు, ఇంకా దాదాపు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మీ పార్టీలో మీరు ద్రోహులను తీసుకొచ్చి పెట్టుకున్నారు, కథ కార్ఖానా అట్లా మాట్లాడతారు. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిళ్ళు? వాస్తవంగా చెప్పాలంటే 2014లో ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదించిన ఒక ప్రభుత్వం తీసుకొస్తే 2015లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి చూసిండు దొంగ. అలాంటి పరిస్థితుల్లో కొంతమందిని మేము మార్చుకున్నాం. దాని తర్వాత ఆమెతో మీరు రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే దాని తర్వాత 18లో లాస్ట్ లో వచ్చిన ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత అక్కడ ఉండి ఏం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది వచ్చిళ్ళు. తెలంగాణ బిడ్డలే కదా, మనకు ఏంటంటే వాళ్ళు పాములైనా తర్వాత మేము పెంచి పోషిస్తే మంచిగా తెలంగాణ సమాజానికి యూజ్ అవుతారు అనుకున్నా కానీ ఇట్లా పామై బుసగొట్టి ఇట్లా తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తా అనుకోలేదు. అదే విధంగా ఇంతకుముందు ఈ పదవుల గురించి మాట్లాడితే నాకు షబ్బీర్ అలీది గుర్తొచ్చిందండి. షబ్బీర్ అలీ అనుచరుడు ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతాడు, ఏంది అన్న ఇది పరిస్థితి ఏంది ఇంత ఘోరం, అసలు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పోతే అసలు కనీసం దేకట్లేదు. పరిస్థితి ఏంటంటే ఏం చేస్తానో బై పైసలు ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదే విధంగా అమ్మాయిలను పడుకొని పెట్టుకొని కూడా పదవులు చేసుకుంటారు. ఇదేం కర్మరా అంటే ఇది పార్టీ లేకపోతే బ్రోకర్ సంస్థనా, అసలు నామినేటెడ్ పోస్టా లేకపోతే బ్రోకర్ రేటెడ్ పోస్టులా? ఇదేంటండి ఇది? ఇదో పార్టీలో ఒక నిర్ణయం. నరసన్న గౌడ్ కనబడుతున్నా పాప ఆయన ఏం తక్కువ,
ఆయన వాస్తవంగా ఆయన మొత్తం ఏజ్నే త్యాగం చేసిండు. ఇలాంటి వాళ్ళకి పదవి ఇస్తే ఏమైందండి? అదే విధంగా చంద్రబాబు నాయుడు లెటర్ పంపితే, చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రాత్రి పదవులు వస్తాయి, చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అదే విధంగా కడియం శ్రీహరి ఎట్లా వచ్చిండు పార్టీలకు? కడియం శ్రీహరి డైరెక్ట్ వాస్తవంగా చెప్తున్నా, ఈ రోజు మీకు కరెక్ట్ చెప్తున్నా, ఈ టీవీలో రాజ్ న్యూస్ లో కడియం శ్రీహరి అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి బతిమలాడుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. అది కూడా రేవంత్ రెడ్డి కూడా అదే నారా చంద్రబాబు త్రూయే ఈ విధంగా చర్చలు జరిపిండు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడు ఆయన. మొత్తం ఏంటంటే మొత్తం తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. అదే విధంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. నీళ్ల విషయంలో కానీ, వీళ్ళ పోస్టుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా చంద్రబాబు చెప్పాలి, గిన్నెయాలి. గిదాంటి గిన్నె తీసుకొచ్చినామా మార్పు అంటే మళ్ళా ఆంధ్ర నాయకుల చేతుల పాలనలో, ఆంధ్ర నాయకుల పెత్తందారుల చేతుల్లో, ఆంధ్ర నాయకుల ఏదైతే కనుసంధాల్లో ఈ తెలంగాణ నడవాల. మన నీళ్లు అడిగితే మన నీళ్ల విషయంలో కూడా ఆఖరికి తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఇంజనీర్లు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది దుర్మార్గులు. ఎందుకంటే అన్యాయం అయిపోతున్నది.